నమస్కారం. ఆనందంగా, అర్థవంతంగా జీవించాలంటే అసలు మార్గం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం కాలంలో కొంచెం వెనక్కి ప్రయాణించాలి. సుమారు 80 ఏళ్లు వెనక్కి, 1944 సంవత్సరంలోకి. అక్కడ మనకోసం ఒక అమూల్యమైన జ్ఞాననిధి ఎదురుచూస్తోంది. అదే అఖండ జ్యోతి. ఫిబ్రవరి 1944 సంచిక. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించింది మరెవరో కాదు, పరమపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యాజీ. వారి ప్రబోధాల సారాంశాన్ని మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న. అసలు సంతోషంగా ఒక అర్థవంతమైన జీవితం గడపాలంటే రహస్యమేంటే? ఈ అన్వేషణలో మనమిప్పుడు మొదటి అడుగు వేయబోతున్నాం. మరి ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయాణంలో మనం వేయాల్సిన మొదటి అడుగు ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న వస్తువుల మీద మనకున్న ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం. అవును, అదే ఆదర్శ మార్గానికి పునాది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన సూత్రం అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఏంటి? కేవలం వస్తువులన్నిటినీ వదిలేయడం కాదు, మనకు అవసరమైనంత వరకే వాటిని ఉంచుకోవడం. ఇది మనల్ని దురాశ, అనవసరమైన ఆరాటాల నుంచి బయటపడేసే ఒక శక్తివంతమైన సాధనంలా పనిచేస్తుంది. చూడండి, ఈ ఒక్క వాక్యం దాని సారాంశాన్ని ఎంత చక్కగా వివరిస్తుందో. నిజమైన ఆనందం సంపదను పోగుచేసుకోవడంలో అస్సలు లేదు, ఉన్నదాన్ని మంచి పనులకు ఉపయోగించడంలోనే ఉంది. అపరిగ్రహమంటే అసలు అర్థం ఇదే. సరే, భౌతిక వస్తువుల ప్రపంచం నుంచి ఇప్పుడు మనం మన లోపలికి ప్రయాణిద్దాం. మనలోనే ఉన్న అపారమైన శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, తపస్సు ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా మనకు లభించిన శక్తిని దేనికుపయోగించాలి? ఏవో అద్భుతాలు చేసి చూపించడానికా? కాదు, సమాజ శ్రేయస్సు కోసం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నిజమైన శక్తి ప్రదర్శనలో ఉండదు, సేవలో ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం, మనం పీల్చే శ్వాసలోనే మన శరీరాన్ని, మనసుని ఒకటిగా చేసే ఒక రహస్య శక్తి దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మన ప్రాచీన స్వరవిజ్ఞానం చెప్పేది దీని గురించే. ఈ స్వరవిజ్ఞానం ప్రకారం ఓంకారంలోని 3 ప్రాథమిక శబ్దాలు అంటే ఆ, ఉ, మన శరీరంపై అద్భుతమైన ప్రభావం చూపిస్తాయి. ఆ అని ఉచ్చరించినప్పుడు శరీరంలోని కింది భాగం ఉత్తేజితమవుతుంది. ఊ అన్నప్పుడు గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి. ఇక అనే శబ్దం మన మెదడుకి, జ్ఞాపకశక్తికి ఎంతో మేలు చేస్తుంది. సరే, మన అంతరంగంలో ఒక సామరస్యాన్ని సాధించాం. మరి ఆ తర్వాత అడుగేంటి? అదే ప్రేమ. ఈ విశ్వానికి, ఈ సృష్టికి మూలమే ప్రేమ అని ఇక్కడ చాలా అందంగా వర్ణించారు. ఈ సూత్రం ఏం చెబుతోందంటే, ప్రేమ అనేది ఈ విశ్వాన్ని మొత్తం కలిపి ఉంచే ఒక ప్రాథమిక శక్తిలాంటిది. ఒక తల్లి ప్రేమ ఎలాగైతే ఎలాంటి షరతులు లేకుండా ఉంటుందో, నిజమైన ప్రేమ కూడా అంతే నిస్వార్థంగా ఉండాలి. మన ముందు ఎప్పుడూ 2 దారులుంటాయి. ఒకటి ప్రేమ మార్గం. అది మనల్ని ఉదారత, వినయం, నిజాయితీ వైపు నడిపిస్తుంది, అందరితో బంధాన్ని పెంచుతుంది. ఇక రెండోది స్వార్థమార్గం. ఇది దురాశ, గర్వం, మోసం, చివరికి ఒంటరితనం వైపు తీసుకెళ్తుంది. ఎంపిక మనదే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఎదురయ్యే సవాళ్లను, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలను వివరించడానికి ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అదొక హెచ్చరిక లాంటిది. ఏంటో చూద్దాం. కథలోకి వెళ్తే, ఒక బ్రాహ్మణుణ్ణి పరీక్షించడానికి ఒక దేవత అతని ముందు 4 తలుపులుంచింది. మొదటి 3 కామం, దురాశ, మత్తులాంటి పెద్ద పాపాలకు ప్రతీకలు. కాని 4వ తలుపు మాత్రం చాలా చిన్నదిగా ఉంది. దాని పేరు అబద్ధం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమనుకున్నాడంటే, అన్ని పాపాలలోకి అబద్ధం చాలా చిన్నది కదా, ఈ పెద్ద పాపాల నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న తలుపునే ఎంచుకోవడం మంచిది అని అనుకున్నాడు. చూడండి, అతని ఆలోచన ఎలా ఉందో. అతను ఒక చిన్న తప్పు ఎంత ప్రమాదకరమో తక్కువ అంచనా వేశాడు. కాని ఏం జరిగిందో తెలుసా? ఆ ఒక్క అబద్ధమే అతన్ని మిగతా 3 తలుపుల వైపు, అంటే అన్ని పాపాల ఊబిలోకి లాగేసింది. ఈ కథ మనకు చెప్పే నీతి చాలా స్పష్టంగా ఉంది. ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు సత్యం విషయంలో చిన్న రాజీకి కూడా చోటుండకూడదు. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన విషయాలన్నింటినీ, ఆ కీలక సూత్రాలన్నింటినీ ఒక్కసారి సింపుల్గా చూద్దాం. మొదటగా అపరిగ్రహాన్ని పాటించడం అంటే వస్తువులను పోగు చేసుకోవడంలో కాకుండా సరళతలో ఆనందాన్ని వెతుక్కోవడం.
మన శక్తిని ఎప్పుడూ మంచి కోసమే ఉపయోగించడం, ఎందుకంటే నిజమైన శక్తి సేవలోనే ఉంది. ఇక స్వర విజ్ఞానం లాంటి సాధనాలతో మన అంతర్గత ప్రపంచాన్ని అదుపులో ఉంచుకోవడం, స్వీయ క్రమశిక్షణతో జీవించడం, ఇది మన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుతుంది. ఇంకా మొదట ఇవ్వటం నేర్చుకోవాలి, అప్పుడే మనం పొందుతాం. ఎందుకంటే ప్రకృతి నియమమే ఉదారత. అలాగే ప్రేమే అంతిమ సత్యం అని గుర్తించడం, అదే సృష్టికి మూలం. అన్ని మతాలు, విశ్వాసాల్లో ఉన్న ఐక్యతను చూడటం, ఆ బ్రాహ్మణుడి కథలా చిన్న పాపమే కదా అని తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం, ఎలాంటి పరిస్థితిలోనైనా సత్యాన్నే పలకటం, ఎందుకంటే నిజాయితీ మన వ్యక్తిత్వానికి పునాది. చివరగా నిజమైన సంతృప్తి భౌతిక వస్తువుల్లో కాదు, ఆధ్యాత్మిక ఎదుగుదలలోనే దొరుకుతుందని తెలుసుకోవడం. చూడండి, దాదాపు 80 ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు ఈరోజు కూడా ఎంత అవసరమో కదా. సరే, ఈ అద్భుతమైన జ్ఞానయాత్రను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ సూత్రాల్లో ఏ ఒక్క సూత్రం మన జీవితంలోకి మరింత సామరస్యాన్ని తీసుకురాగలదు? ఈరోజునుంచే మనం దేన్ని ఆచరించగలమో ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం.